నాకు వినండి, బట్ విచిత్రం ఏంటో తెలుసా, బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అదే బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి ఎలక్షన్ తర్వాత బీజేపీలోకి పోతాడంటున్నారు. అలాగా మాట్లాడతాం బీజేపీ యొక్క నైజమే కదండి. బీఆర్ఎస్ కూడా ఇప్పుడు బీజేపీ వాళ్ళు అలానే మాట్లాడతారు, వాళ్ళ నైజమే అది. కేటీఆర్ కూడా అన్నాడు, రోజు అదే అంటున్నాడు ఇతను బీఆర్ఎస్ లో పోతాడని, బీజేపీలో పోతాడని. ఏంది అది? మీకు అట్లాంటి మీకు కూడా ఏమన్నా డౌట్లు ఉన్నాయి అట్లాంటి? అస్సలు క్వశ్చనే లేదండి. వాళ్ళు అలా మాట్లాడతాం సిగ్గుచేటు, ఆ పార్టీలు అలా మాట్లాడతాం. అటువంటి డౌట్ అనేది అసలు ఉండవలసిన అవసరం ఏముందండి అసలు? ఓకే సరే, అంటే మీరు అంటే ఇప్పుడు మాట్లాడిన దాని ప్రకారం ఏంటంటే డైరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చారు కనుక ఇప్పుడు అంటే ఎలక్షన్ పాలిటిక్స్లోకి మీరు ఇంకా అలా కొంచెం బిగుసుకుని మాట్లాడటం కన్నా మామూలు వాళ్ళలాగా మాట్లాడడానికి అలవాటు పడిపోవాల్సిందే. పడిపోకపోతే మిమ్మల్ని ఏంటంటే ఇక మళ్ళీ ఆ 30 ఏళ్ల క్రితం కలెక్టర్ రాజు గారు చూసి కలెక్టర్ రాజు గారు బాగానే ఉన్నాడు, మంచిదేలేండి, అయితే ఓటు ఆయనకి వేద్దామండి అని పోతారు. దట్ ఈస్ వన్. రెండోది, భారతదేశం రాజకీయాల్లో చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చారు, బట్ సక్సెస్ అయిన వాళ్ళు వెరీ ఫ్యూ. ఎందుకని? రీజన్ ఏంటి? మీరు ఏమైనా అనలైజ్ చేసుకున్నారా ఇప్పుడు? అంటే బేసికలీ ఒకటి గమనించాలి, పొలిటిక్స్లో సక్సెస్ అవటానికి చాలా సంవత్సరాలు పొలిటిక్స్లో ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఈ నాలాగా ఐఏఎస్లో ఉండి చివరి దశలో రాజకీయాల్లో వచ్చిన వాళ్ళకి దొరికేటువంటి సమయం చాలా. అవును, మీరు ఇప్పుడు 11 years ఉన్నారు కదా పాలిటిక్స్లో. బట్ పాలిటిక్స్లో 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదండి. కాబట్టి ఈజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ టైమ్ దే ఆర్ ఏబుల్ టు ఇన్వెస్ట్ ఫర్ ద పార్టీ. అంతేగాని వాళ్ళ అప్రోచ్లో కానీ వాళ్ళ విధానంలో కానీ వాళ్ళ ఆలోచన విధానం సూట్ కాదు అనలేము. ఎంతోమంది ఆలోచన విధానం సూట్ కాదని కాదు, అందుకని ఐఏఎస్ చేసి బాగా షైన్ అయినటువంటి ఎంతోమంది నాయకులు కూడా ఉన్నారు. ఎవరు చెప్పండి వాళ్ళని? ఉదాహరణకి ఇదివరకు మన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవారు కదా మన యశ్వంత్ సిన్హా, అలా చాలా మంది ఉన్నారండి. యశ్వంత్ సిన్హా ఒక టర్మ్లో చేయగలిగాడు, అది కూడా బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్. అంటే ఇది ఎంత టైం పొలిటిక్స్కి ఇన్వెస్ట్ చేసేదానికి వారికి అవకాశం ఉన్నది, దాని మీద ఆధారపడుతుంది వారు ఏ లెవెల్కి పెరగలరు, ఏ విధంగా ఎదగలరు అనేది. అంతేనా? ఇంకేమైనా స్టడీ చేశారా మీరు? నా ఉద్దేశం అంతే. ఎందుకు ఐఏఎస్ఎల్ ప్రజలు ఓన్ చేసుకోలేకపోతున్నారు ఐపీఎస్ఎల్ని? అంటే ఒకటండి, ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే. సో కొద్దిమంది మాత్రమే. వెరాజ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. అదే కొద్దిమంది. ఇప్పుడు మన తెలుగు నాటే బోల్డంత మంది ఉన్నారు కదా. ఇప్పుడు చాలా మంది రిటైర్మెంట్